ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. 6వ దినము 108 దినముల ఆత్మగాయత్రి సాధన స్వీకరించిన ప్రియ శిష్యులకు శ్రీ చంద్రశేఖరుని అనుగ్రహ భాషణము. ఓం శ్రీ చంద్రశేఖరాయ నమో నమః. ప్రేమ నిండిన మానవ ఆత్మలకు ఈశ్వరాంశ అయిన శ్రీ చంద్రశేఖరుని ఆశీర్వచనములు. కన్నులు ఉన్నవారు అంటే వెలుగును పొంది ఉన్నారు అని అనుకోవాలి. అంతర్చక్షువులు కలిగిన వారే భగవంతుని కటాక్షం పొందగలరు. శివుని యొక్క ఒక కణము, శివుని ఒక అంశ అయిన చంద్రశేఖర అను ఆనంద స్వరూప కణమును గురించి తెలుసుకోవాలి. చంద్రుని శిఖపై ధరించిన దేవుడే చంద్రశేఖరుడు అని పిలువబడుతున్నాడు. కాబట్టి శివుని ఒక కణము అనేక రూపాలతోనూ అనేక శక్తులతోనూ నిండి ఉంటుంది. శివుడు అనగా ప్రతి ఒక్క మానవుని ఆత్మగా పరిగణించబడుతున్నాడు. ఆది శివుడుగా కూడా పరిగణించబడుతున్నాడు. భౌతికంగా శివుడుగాను, లోపల ఆత్మ కణముగాను వ్యవహరిస్తున్న ఒక్కొక్క శక్తిని గురించి తెలుసుకోవాలి. శివుని ఒక కణము చంద్రశేఖర అను శివాంశగా రూపొంది ఉన్నది. చంద్రుడు సూర్యకాంతిని స్వీకరించి ఆ కాంతిని ప్రతిబింబిస్తూ ఉంటాడు. భూమికి ఉపగ్రహంగా వ్యవహరించే చంద్రుడు ఆదిశివుని శిరస్సును అలంకరించుట అను దానిని గురించి అనేక వివరణలు ఉన్నవి. అయినా చంద్రుని శిరస్సులో ధరించి ఉన్న శివుడు అనే దానికి అర్థం ఏమిటి అంటే, స్వయంగా కాంతిని ప్రతిఫలించలేని చంద్రుని వలె ఒక ఆత్మకణము కూడా కాంతి లేక నిలిచి ఉంటుంది అనియు, దానికి కావలసిన శక్తులను, కాంతి శక్తులను కేంద్రంలోని ఆత్మగర్భస్థ బీజంతో అనుసంధానం చెంది అది పొందుతూ ఉన్నది అనియు తెలుసుకోవాలి. ఈ సమయంలో చంద్రశేఖర అను ఆత్మకణము శ్రీచక్ర ధ్యాన సాధన చేసేవారి శిరస్సులో కరుగనారంభించి ఉన్నారు. శ్రీచక్ర ధ్యానము అతీతమైన శక్తులను ఇచ్చేది. ఈ సమయంలో మీరంతా తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా కాకున్నా కురుస్తున్న అగస్త్యుల వారి అనుగ్రహాన్ని స్వీకరించి ఆది కామాక్షిదేవి యొక్క శక్తులను కూడా పొంది పూజిస్తూ ఉన్నారు. నేను చేసే పని యొక్క తత్వాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఆదిశక్తి సంక్షేపణ కోసం, ఆది శివుని విస్తరణ కోసం ఆచరించబడుతున్న శ్రీచక్ర ధ్యాన సాధనములన్నీ ఈ సమయంలో ఈ భూమిపై గొప్ప మార్పులను ఏర్పరుస్తున్నాయి. 108 శ్రీచక్రాలను ఒకే సమయంలో ఒకే పద్ధతిలో పూజిస్తే శక్తుల సంక్షేపణ జరగగలదు. ఈ సమయంలో 108 మంది కంటే అధిక సంఖ్యలో అగస్త్యుల వారి శిష్యులు శ్రీచక్రములను పూజిస్తున్నారు. అందువలన దేవతల సంక్షేపణ త్వరితముగా జరుగుతూ ఉన్నది. శివుని విస్తరణ కూడా త్వరితముగా జరుగుతున్నది. మీ పూజల మూలాన శ్రీ చంద్రశేఖరుడు అని పేరు కలిగిన శివుడు ఎలా విస్తరిస్తున్నాడు మరియు విస్తరించగా ఆయన చేసే పనులు ఏమిటి, విస్తరించాక ఆయన చేసే పనులు ఏమిటి అనియు తెలుసుకొనండి. అంతరార్థాన్ని తెలుసుకోవాలి అంటే విశ్వాసంతో సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆత్మగాయత్రి మంత్రం అనేది విశ్వం యొక్క మహాకాంతి అనబడు ఉన్నతమైన ధ్వని. అది కలియుగపు సరిహద్దులో నివసించే మానవుల కోసమే సృష్టించబడినది. మొట్టమొదట ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ అయిన శివుడు మేలుకొని చైతన్యాన్ని పొందాలి, విడుదల పొందే మార్గాన్ని తెలుసుకోవాలి. ఆత్మ మేలుకొలుపు అంటే అది మేల్కొని స్వేచ్ఛగా కదులుట అని అర్థం. ప్రియమైన ఆత్మలకు చంద్రశేఖర అను శివాంశ అయిన నేను అత్యంత సరళమైన రీతిలో దీని అర్థాన్ని వివరిస్తున్నాను. ఈ కలియుగ ఎల్లలో నిరంతరాయంగా 108 దినముల పాటు శ్రీచక్రాన్ని ఎవరూ పూజించలేరు. కలి నుండి విముక్తి పొందినవారు, దేవుని వెలుగులో ఐక్యమైన వారు మాత్రమే 108 రోజులు నిరంతరంగా శ్రీచక్ర ధ్యానం చేయగలరు.
ఒక మండల కాలం పాటు చేసినా కూడా ఉత్తమమే. అయితే ఈ బ్రహ్మాండంలోని మహాశక్తులన్నీ యుగమార్పును చేయుచున్నవి అంటే దానికి మూల కారణం శివుని యొక్క అతీతమైన అయస్కాంత శక్తులు ఈ భూమిపై పరుచుకొని ఉన్నవి. ఈ బ్రహ్మాండంలోని మహాశక్తులన్నీ యుగమార్పును చేయుచున్నవి అంటే దానికి మూల కారణం శివుని యొక్క అతీతమైన అయస్కాంత శక్తులు ఈ భూమిపై పరుచుకుంటూ ఉన్నవి. ఆదిశివుడు శ్రీ బ్రహ్మ, శ్రీ విష్ణు మరియు శ్రీ రుద్ర అనే త్రిమూర్తుల శక్తులకు అధిపతి. ఆ దేవుని తపఃకాలము ముగిసి క్రియాశీలత పొందే సమయం ఆసన్నమైనది. ఆ కారణంగా ఈ భూమిపై అత్యున్నతమైన శక్తులు పెరుగుతున్నాయి. సూర్యుని కాంతి తీసుకొని చలించే చంద్రుని తలపై ధరించిన ఆ స్థితిని గురించి తెలుసుకోనండి. అంటే చంద్రుడు సూర్యుడి నుంచి కాంతి తీసుకుంటున్నాడు. అంటే సూర్యుడే శివుడు. శివుడు నుంచి చంద్రుడు కాంతి తీసుకుంటున్నాడు కాబట్టి శివుడు చంద్రుని తలపై ధరించాడు అని ఒక అర్థం చెప్తున్నారు ఇక్కడ. శివుని శిరస్సుపై చంద్రవంక ఉన్నది. అంటే చంద్రుడు సూర్యుని నుండి కాంతి పొందుతున్నాడు అని, శివుడే సూర్యునిగా వ్యవహరిస్తున్నాడు అనియు, ఆయనలోని ఒక కణమైన చంద్రుడు శివుని శక్తులను పొంది కార్యనిర్వహణ చేస్తున్నాడనియు దీని అంతరార్థం. ఈ సమయంలో చంద్రశేఖరుడు అను విడుదల చెందిన మీ ఆత్మలోని ఒక కణము ఆదిశివుడు అను సూర్యుని శక్తులను లోపలకు స్వీకరించి మీ శిరస్సులో కదలనారంభించును. ఆది దీపాలు శ్రీచక్రానికి సహాయ శక్తులుగా పనిచేయును. సూర్యుడే ఆది దీపం అంటే ఆ కాంతిని తీసుకొని పనిచేయు శ్రీచక్రమే చంద్రుడు అని తెలుసుకోవాలి. అన్ని శక్తులు సంక్షేపణ చెందుతున్నవి. దానికి మూల కారణం సూర్యుని యొక్క విభిన్నమైన కదలిక అని తెలుసుకోవాలి. చంద్రశేఖర మీ ఆత్మ యొక్క విముక్తి పొందిన ఆత్మ బీజం అని మీరు గ్రహించాలి. ఇది గత జన్మలలో బంధించబడి విడుదల చేయబడిన ఒక కణం. చంద్రశేఖరుడు మీ ఆత్మ నుండి విడిపడిన ఒక ఆత్మ గర్భస్థ బీజం అనియు, అది మీ పూర్వజన్మములలో బంధింపబడి ఇప్పుడు విడుదల పొందిన ఒక కణము అని తెలుసుకోవాలి. ఎవరైతే తమ ఆత్మలోని ప్రధానమైన కణములను విడిపించి ఆఖరు జన్మకు చేరుకున్నారో వారే ఈ సమయంలో శ్రీచక్ర సాధనను స్వీకరించి ఉన్నారు. కావున చంద్రశేఖర అను కణము సూర్యుని శక్తులను పొంది వెలుగులను కురిపించును అని గ్రహించాలి. ప్రతి ఒక్కరి ఆత్మలో లెక్కలేనన్ని పాదరస అణు బీజములు ఉంటును. వాటినే పాదరస కణములు అని కూడా అంటారు. ఆత్మ యొక్క ఒక బీజ కణము అయిన శ్రీ చంద్రశేఖరుడు అను పేరు కలిగిన పాదరస కణం ఈ సమయంలో మీ శిరస్సులో కరిగి కలిసిపోయి పనిచేయుచున్నది. శ్రీ చంద్రశేఖర కణము తనలో చంద్రుడు అను కాంతి లేని ఒక కణమును కలిగి ఉండును. అయితే తనలో పరిపూర్ణంగా కాంతిని కూడా కలిగి ఉండును. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే ఇది విడుదల పడ్డ గత జన్మలలో బంధింపబడి ఉండి తర్వాత ఇప్పుడు విడుదల పొందింది. అంటే మన ఆత్మలింగ పూజ చేసినప్పుడు అది విడుదల చెందింది. ఆ కణము మళ్ళా లైట్ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ వచ్చినది మన తలలోకి. ఎందుకంటే ఈ కార్యక్రమాల కోసం మిగిలిన ఆత్మ కణాలను విడిపించడానికి వగైరా వగైరా. అయితే ఇప్పుడు ఈ చంద్రశేఖర ప్రతి ఒక్కరి ఆత్మలో లెక్కలేనన్ని పాదరస అణు బీజాలు ఉంటాయి కాబట్టి అందులో ఒక చిన్న తునక వచ్చి అందులో కాంతి లేని ఒక కణం అది. ఆ కణాన్ని ఈ చంద్రశేఖర అనే కణం కలిగి ఉన్నది. చూడండి శివుడు తలలో పెట్టుకుంటాడు. ఇక్కడ లోపల కూడా ఆ చంద్రశేఖర కణం లోపల ఇది అంటే ఒక ఆత్మ అది సెపరేట్ అయిపోయిన తర్వాత దాంట్లో కూడా అనేకం ఉంటాయి. అందులో ఒక కణం ఈయన చంద్రశేఖరుని ఆత్మలో ఒక కణము కాంతి లేనిది.
అంటే దాన్ని చంద్రుడు అనుకోవాలి. తన దగ్గర నుంచి, తన బీజ శక్తి నుంచి ఆ చంద్రుడికి అందిస్తున్నాడు. ఎలా అయితే చంద్రుడికి సూర్యుడు అందిస్తున్నాడో ఆ విధంగా. అంటే శివుడే ఇక్కడ సూర్యుడు. శ్రీ చంద్రశేఖరుడు. విడిపడ్డ తర్వాత ఈ చంద్రశేఖర లేదు గంగాధర ఇలా శివుళ్ళని మనం ఆ రూపాల్లో ఆయా రూపాల్లో మనం శివుడుగా కూడా మనం కొలుస్తాం. అంటే వాళ్ళు సెపరేట్‌గా స్వతంత్రంగా శివుడై ఉంటారు. సో, మళ్ళీ చంద్రలేఖను ఈయన ధరించిన చంద్రశేఖరుడు తన ఆత్మ కణంలో ఆత్మ అణువులో ఒక కణము కాంతి లేనిదది. దాన్ని ఈయన ధరించి ఉన్నాడు. దానికి తన నుంచి కాంతిని అందిస్తూ ఉన్నాడు. చాలా డీపర్ మీనింగ్ చెప్పారిక్కడ స్వామి. శ్రీ చంద్రశేఖర కణము తనలో చంద్రుడు అను కాంతి లేని ఒక కణమును కలిగి ఉండును. అయితే తనలో పరిపూర్ణంగా కాంతిని కూడా కలిగి ఉండు. అంటే తను ఫుల్ ఆఫ్ లైట్. అయితే ఒక కణం మటుకు దాంట్లో లైట్ ఉండదు. పాదరస కణము తనకు ఒకవైపు కాంతి లేని చంద్రుని వంటి తన తత్వంలోనే కాంతి లేని ఒక చిన్న కణమును కలిగి ఉండును. అంటే ఈ పాదరస కణం అలా కలిగి ఉంటుంది. మీలోని ఒక ఆత్మకణం అధిక శక్తులను కలిగి ఉన్నప్పటికినీ, ఒక ప్రాంతంలో కాంతి లేని స్థితి ఉంటుందని, కానీ అవి మూల కాంతి శక్తిని పొందుతాయని మీరు గ్రహించాలి. అంటే మనము కూడా చంద్రశేఖరుని వలె అంటే ఒక్కొక్క ఆత్మ అణువుతోటి మన ఆత్మను కంపారిజన్ చేస్తూ ఉన్నారు. అంటే మనలో కూడా అన్ని ఆత్మ కణాలు ఉన్నాయి కాబట్టి ఆ కణాలకున్న ఒక్కొక్క ప్రత్యేకత వాటి తత్వాన్ని చెప్తున్నాడు స్వామి. ఇక్కడ చంద్రశేఖర ఆత్మకణంతో మన ఆత్మకణాన్ని పోలిస్తే మన ఆత్మకణానికి అధికమైన శక్తులు ఉన్నాయి. అయితే ఒక ప్రాంతంలో కాంతి లేని స్థితి ఉంటుందట. అయితే మూల కాంతి శక్తి ఏదైతే మన లోపల ఆత్మలో ఉంటుందో ఆ కాంతి శక్తిని ఈ కణాలు పొందుతాయి. ఆ కణం పొందుతుంది అని గ్రహించాలంటే మన ఆత్మే సూర్యుడైతే ఆ కాంతి లేని ఒక చంద్రుడు వంటి ఆ కణము అక్కడి నుంచి సరఫరా అవుతుంది దానికి కాంతి. వెలుగులేని చీకటి కమ్ముకొని ఉన్న ప్రదేశములు మూల కాంతి శక్తిని తీసుకొని అనుగ్రహించుటయే నా తత్వము అయి ఉన్నది. అంటే ఎక్కడైతే వెలుగు లేదో చీకటి ఉంటుందో అక్కడ ఆ ప్రదేశాల్లో మెయిన్ సోర్స్ కాంతిని సప్లై చేయడం. అక్కడి నుంచి తీసుకొని అనుగ్రహించడం. అంటే మన ఆత్మ ప్రాపర్‌గా పని చెయ్యట్లేదు. అందుకే కదా ఈ శివశక్తులొచ్చి మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నాయి. నిద్ర లేపుతూ ఉన్నాయి ఆత్మను. సో, ఇక్కడ మన ఆత్మలోని ఒక కణం చీకటి కమ్ముకొని ఉంది చంద్రుడి వలె. మన మూలల్లో నుంచి శక్తిని తీసి ఈయన వచ్చి చంద్రశేఖరుడు అక్కడ కాంతిని సప్లై చేస్తాడు. అప్పుడు మనం గూడా చంద్రశేఖర తత్వాన్ని పొందుతామనమాట. ఈ పని చేసేదే ఈయన పని. ఈ ఈ 6వ రోజు వచ్చి ఈ స్వామి ఈ పని చేస్తాడు. అదే తత్వం ఆయనది. శ్రీచక్ర ధ్యానం చేస్తూ ఆత్మ దీప గాయత్రిని ఒక ఘడియ కాలం పాటు ఉచ్చరించే మీ శిరస్సులలో కాంతి తగ్గి ఉన్న ప్రదేశములు వెళ్ళి శ్రీ చంద్రశేఖర కణము అను పాదరస శక్తి కాంతిని ప్రసరింపజేసే పనిని స్వీకరించును. చంద్రశేఖర అనే శివాంశ చెరపడి ఉన్న సమయంలో అంటే ఇది అంతకుముందు చెరపడి ఉన్నప్పుడు దానిని విడుదల చేయుటకు సహాయపడిన ప్రాణశక్తి అను దేవత ఉమాదేవి. అమ్మ ఉమ ఈయన కన్సార్ట్ అని చెప్తున్నారాయన. అంటే ఈయన చెరపడి ఉన్నప్పుడు ప్రతి శక్తి లోపల ఒదిగిపోయి సంక్షేపణ చెంది తన ఉష్ణకాంతితో ఈ తపస్సు చేసుకుంటూ మునిగిపోయి ఒక మంచు గడ్డ వలె ఉన్న ఈ శివాంశలను ఆ శక్తి వెళ్ళి ప్రాణశక్తి అది. మన ప్రాణశక్తే. అది వెళ్ళి దాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఆ ప్రాణశక్తి అంటే ప్రాణశక్తి యొక్క అనేక రూపాలు. ఆ ప్రాణశక్తి పేరు ఉమ. చంద్రశేఖర అనే శివాంశ చెరపడి ఉన్న సమయంలో దానిని విడుదల చేయుటకు సహాయపడిన ప్రాణశక్తి అను దేవత ఉమాదేవి. ఆదిశక్తిలో ఒక అంశ, ఒక కణము అయిన ఉమాదేవికి సంక్షేపణ కోసమై చంద్రశేఖరుడు మరల శిరస్సులో పరుచుకొని పనిచేస్తాడు. ఇప్పుడు మళ్ళీ అన్ని శక్తులు ఒదిగిపోతూ ఉన్నాయి కాబట్టి టోటల్‌గా ఇక్కడ మన తలలో ఆదిశక్తి ఒక అంశ, ఒక కణమైన ఉమాదేవి సంక్షేపణ కోసం మళ్ళా ఈయనొచ్చాడు. ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు పూరకాలు. చంద్రశేఖరుడు మళ్ళా వచ్చి శిరస్సులో చేరారనమాట. కాబట్టి శ్రీచక్ర గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు ఉమాదేవి యొక్క అగ్ని స్వరూపాన్ని చూడాలి.
చంద్రశేఖరుడు తన చల్లని స్వభావాన్ని లోనికి చొప్పించి ఉమా అను శక్తిని అణిచివేసి దానిని బిందువులో స్థాపిస్తాడు. ఇది చాలా రహస్యమైనవి, గూఢమైనవి. ఈ అమ్మ వెళ్ళి ఈ లోపలికి వెళ్ళి యాగంలో అగ్నికుండంలో వెళ్ళిపోతేనే ఆహ్, చంద్రశేఖర అనే కణము కరిగి బయటికి రావాలి. ఇక్కడేం జెప్తున్నారు? ఈయన వచ్చారు ఆమెను సంక్షేపణ చేసేందుకే అంటున్నారు. సో, అది మన అర్థం చేసుకునే దాన్ని బట్టి. కాబట్టి శ్రీచక్ర గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు ఉమాదేవి యొక్క అగ్ని స్వరూపాన్ని చూడాలి. అంటే మనం తలలో ఆ మంత్రం జపిస్తూ ఉన్నప్పుడు శ్రీచక్ర గాయత్రి మంత్రం అంటే నన్ అదర్ దాన్ దీప గాయత్రి. అంతకుముందు మెసేజ్‌లో చెప్పారు. ఆమె ఎట్లా ఉంటుంది? ఆమె యొక్క అగ్ని స్వరూపాన్ని చూడాలంటే మనం గమనించాలి. చంద్రశేఖరుడు తన చల్లని స్వభావాన్ని లోపలికి చొప్పించి ఉమా అను శక్తిని అణిచివేసి బిందువులో దాన్ని స్థాపిస్తాడు. అప్పుడు వెంటనే అనేక శక్తులు సంక్షేపించును. శ్రీ లక్ష్మీదేవి యొక్క పలు కణములు ఆది పరాశక్తితో కలిసి సంక్షేపించును. అయితే అత్యంత ముఖ్యమైన పనులు చేసేది ఉమాదేవియే. అంటే ఈ రోజు నాడు 6వ రోజు లక్ష్మీదేవి యొక్క పలు కణాలు ఆది పరాశక్తితో కూడా కలిసి సంక్షేపణ జరుగుతూ ఉంది ఆవిడది, అమ్మది. అయితే ఈ రోజున 6వ రోజున మెయిన్ పనులు చేసేది ఉమాదేవియేట. అంటే చంద్రశేఖర కణ ఈరోజు స్పెషలు. ఆయనని పంపించే ఆవిడ ఉమాదేవి. శక్తులన్నిటినీ కలిపివేసే మంత్రమే ఆది దీప గాయత్రి మంత్రము. దీన్ని తెలుసుకున్న తర్వాత పలు విధములైన అగ్నితొనకలు మీ శిరస్సులో ఏర్పడి ఒకటిగా కలిసిపోతున్నట్లుగా అనుభూతి చెందగలరు. అంటే ఈ రహస్యం మనం తెలుసుకున్న తర్వాత ఇకపై మనం దీపగాయత్రి చదివేటప్పుడు మనం కొంచెం కాన్సంట్రేట్ చేస్తే ఇది మనకు అనుభూతి అవుతుంది అంటున్నారు స్వామి. మంత్రాన్ని జపించిన తర్వాత కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ఉమాదేవి యొక్క కాంతి అగ్నిగా రూపాంతరం చెంది చంద్రశేఖరుని కణాలతో కలిసిపోయి రసవాదము అనే ప్రక్రియను చేయుచున్నట్లుగా అనుభూతి చెందగలరు. రసవాదం అంటే అమ్మ ఉమాదేవి రసమణిగా మారిపోతుంది. ఇంతకు ముందు మెసేజ్‌ల్లో మనం చెప్పుకున్నట్లుగా. మీరు ఆ సంఘటనను అనుభవించిన సమయంలో మీ నుదుటిపై చెమట బిందువులు ఏర్పడతాయి. అంటే అక్కడ అగ్ని మీరు స్వయంగా అనుభూతి చెందినప్పుడు యూ విల్ ఫీల్ ద హీట్ అన్నమాట. అప్పుడు మన నుదుటిపై చెమట బిందువులు అంటే విపరీతమైన ఆ కలయిక ఆహ్, ఉమాదేవి చంద్రశేఖరునితో కలిసిపోవడం, ఒకళ్ళ శక్తులు వాళ్ళు అదలా బదిలీ చేసుకోవడం. ఆ ప్రక్రియని రసవాదం అంటారు. ఆ రసవాదంలో అమ్మ రసమణి అయి బిందువు లోపల చొచ్చుకొని ఆమె వెళ్ళిపోతుంది. ఈయన బయటకొచ్చేస్తారు. ఆ వేడికి మీ నుదుటిపై చెమట బిందువులు ఏర్పడతాయి. అంతేకాక శరీరం చల్లగా అనిపిస్తుంది. తలలో వేడిమి అనిపిస్తుంది. శిరస్సులో వేడిగా శరీరమంతా చల్లగా ఉండే ఈ రకమైన తత్వాన్ని పొందును. దీనిని తెలుసుకొని అనుభూతి చెందవచ్చును. ఈ రోజు మొత్తం మీరు మీ తల అంతటా వెచ్చదనం మరియు మీ శరీరం అంతటా చల్లదనం వ్యాపించటాన్ని అనుభూతి చెందగలరు. శ్రీ చంద్రశేఖరుని శక్తులు మీ శరీరం అంతటా వ్యాపించినట్లయితే ఆత్మ యొక్క శక్తులను తెలుసుకొని మీ శరీరంలోకి పంపే ఒక అద్భుతమైన ప్రక్రియ జరగగలదు. అంటే మనం ఆ చల్లదనం, వెచ్చదనం తెలుసుకోగలిగితే ఆ తర్వాత శ్రీ చంద్రశేఖరుని శక్తులు మీ శరీరం అంతటా వ్యాపించినట్లయితే ఆ ప్రక్రియ జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆత్మశక్తులను మనము అనుభూతి చెందగలము. ఆ తర్వాత ఆ ప్రక్రియ అద్భుతమైనది జరుగుతుంది. అంటే చంద్రశేఖర కణము మన ఆత్మలోని శక్తులన్నిటిని తీసుకొని మన మొత్తం శరీరంలో ఉండే అణువులకు సరఫరా చేస్తాడాయన. శ్రీ చంద్రశేఖర అని పిలువబడే శివశక్తిని పూజించటం ద్వారా శరీరం మరియు తలలోని చీకటి తొలగిపోతుంది. శారీరక రుగ్మతలు మాయమవుతాయి. శరీరం ప్రకాశవంతంగా మారుతుంది. ఏ అణువుల ఉండే ప్రదేశంలో అయితే వెలుతురు ప్రవహించటం లేదో అక్కడ చీకటిగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అదే వ్యాధిగ్రస్తం అయిన కణాలు. అంటే ఆ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ
మన శరీర భాగం అది రుగ్మతతో ఉంటుంది. వ్యాధితో ఉంటుందనమాట. ఎప్పుడైతే ఆత్మకాంతి ప్రసారం జరుగుతుందో, అప్పుడు మన ప్రాణశక్తి ఆటోమేటిక్‌గా బాగా పుంజుకొని, మన శరీరం కాంతివంతంగా మారి, రోగం అనేది మాయమైపోతుంది. ఈ పని చంద్రశేఖర స్వామి మనకు చేస్తారు. శరీరం ప్రకాశవంతంగా మారుతుంది. ఒక రకమైన తెల్లని కాంతి శరీరమంతటా వ్యాపిస్తుంది. అంటే చంద్రుని వెన్నెల. చంద్రశేఖర కణము విస్తరించి పనిచేసినప్పుడు మీ ఆలోచనలు, మాటలు మరియు చర్యలలోని చీకటి మాయమవుతుంది. నేను దాన్ని చేయలేను, నేను విజయం సాధించలేను, మరియు ఇది పనికిరానిది, ఇలాంటి ఆలోచనలు మాయమైపోతాయి. అంటే ఇవన్నీ నెగెటివ్ కాబట్టి, నెగటివిటీ ఎక్కడుంటుంది? చీకటి ఉన్న చోటే ఉంటుంది. కాబట్టి మనం సిక్ అయిపోతుంది. మన ఆలోచనలు కూడా సిక్ అవుతుంటాయి. అంటే మనం పాజిటివ్‌గా మాట్లాడడం లేదు అంటే అక్కడ కాంతి లేదని అర్థం. సో, అవన్నీ మాయమైపోతాయి. ఎందుకంటే స్వామి తెల్లని శరీరం అంతా తెల్లని కాంతిని ప్రసరింపజేస్తారాయన. ప్రతి పని సులభంగా కనిపిస్తుంది. శిరస్సు యొక్క కాంతి ప్రతి దానికి మూల కారణమవుతుంది. అంటే ఇలా ఎందుకు జరుగుతుందంటే తలలో ఎప్పుడైతే తల ప్రకాశవంతమవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా శరీరం అంతా మంచి పనులు చేసేదానికి ప్రేరణ ఇవ్వడం, మన బుద్ధి జ్ఞానంతో ప్రకాశించడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి శిరస్సు యొక్క కాంతే ప్రతి దానికి మూల కారణం అవుతుంది అంటున్నారు స్వామి. అక్కడ బాలేకపోతే అంటే మనకు ప్రాబ్లమే శిరస్సుతోటే. అక్కడ ప్రాబ్లమ్ అయితే శరీరంకి ప్రాబ్లమ్ వస్తుంది. దానిని భావనలతో స్వీకరించి శ్రీ చంద్రశేఖరుని స్తుతించండి. ఉన్నత స్థితులను పొందండి. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.